ప్రియమైన స్నేహితులారా, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలని ధన్యవాదాలని తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు. దేవుడు సజీవుడై ఉండడం మన జీవితంలో మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదం. మనమందరం కూడా దేవుని బిడ్డలై ఉన్నాం కాబట్టి ఇలా పరస్పరం ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ వారం కూడా మీతో అద్భుతమైన దేవుని మాటల్ని నేను తీసుకొచ్చున్నాను. నా పేరు పాస్టర్ డానియల్ అబ్రహాం. తిరుపతి ప్రాంతంలో మా పరిచర్య జరుగుతున్నది. సంఘ కాపరిగాను, మరి దేవుని పాటలు, మరి ఆరాధన విషయంలో దేవుడు నన్ను వాడుకోవడం దేవుని నామానికే మహిమ. ప్రపంచవ్యాప్తంగా నేను రాసి పాడిన, మ్యూజిక్ చేసి మరి విడుదల చేసిన సీడీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అనేకులకు అది ఆశీర్వాదకరంగా దేవుడు పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు మనం ధ్యానించబోయేది ఏమిటంటే, యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలో మరొక ఉపమానం గురించి, దాంట్లో ఉంటున్న సత్యమును మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనము నుండి 7వ వచనంలో ఉంటున్న విషయాలను మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమము ఎంతో ప్రయాసపడి మేము చేస్తున్నాం కాబట్టి మొదట ఈ వాక్యమును వినండి. ఎందుకంటే ఎవరైతే వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో చాలా పెద్ద అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గత వారము ఒక సేవకురాలు మరి గుంటూరు ప్రాంతంలో ఉంటూ ఆమె సేవ చేస్తున్నారు. ఆమెకు రక్తస్రావము సమస్య ఉన్నింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె అడిగినప్పుడు డాక్టర్లు చెప్పారు, నీ శరీరంలో బ్లడ్ అంతా పోయింది, నీకు 3 బాటిల్ బ్లడ్ని ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బ్లడ్ ఎక్కించినా ఏమవుతామంటే హార్ట్లో ప్రాబ్లం రావచ్చు, కిడ్నీస్లో ప్రాబ్లం రావచ్చు అన్నప్పుడు ఆమె ఇంటికి వచ్చి ఆ బాధలో ఉన్నప్పుడు టీవీ ఆన్ చేస్తే మన టీవీ ప్రోగ్రాం వచ్చింది. నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు అనే ఒక వాక్యం ఆమె విన్నప్పుడు, అవును కదా, నా జీవితాన్ని నేను దేవుని మీద ఎందుకు ఆధారపడట్లేదు, దేవుని మీద ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు అని చెప్పి బాధపడి ఆ వాక్యం విని ఆఖరిలో ప్రార్థనలు ఏకీభవించినప్పుడు 6 నెలలుగా ఉంటున్న రక్తస్రావం, బ్లడ్ మొత్తం లాస్ అయిన ఆమె శరీరంలో దేవుడు అద్భుతం చేసి ఆ ప్రార్థన అయిన వెంటనే ఆమె శరీరంలో అద్భుతం జరిగింది. మరి ఒక సేవకురాలుగా ఉంటూ నలుగురికి ప్రార్థన చేస్తున్న ఆమె ఈరోజు స్వస్థతను ఈ కార్యక్రమం ద్వారా పొందుకునిందంటే ఈ వాక్యం వినడం ద్వారానే. మీరు కూడా వాక్యమును ఆఖరి వరకు వినండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజంతా మేము ఎదురు చూస్తాం. రేపు కూడా మీరు ఫోన్ చేయవచ్చు. ఈరోజు రేపు మా దగ్గరే ఈ ఫోన్ ఉంటుంది, మేమే లిఫ్ట్ చేస్తాం. నేను కానీ నా భార్య కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తాం. మేమిద్దరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం మీ అందరి కోసం. ఈ కార్యక్రమాన్ని ఆఖరి వరకు వీక్షించండి. దేవుని బిడ్డలారా, ప్రయాసపడి చేస్తున్నాం, ఎంతో ఆత్మీయ సత్యాల్ని తీసుకొస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయన పరిసయ్యులు అందరి ఎదుట పాపులను చేర్చుకొనుచు పాపులతో కలిసి భోజనం చేస్తూ ఎప్పుడు వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. మనం కూడా ఆలోచన చేస్తాం, చెడ్డవాళ్ళతో ఎక్కువ స్నేహం చేసి వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళని కూడా చెడ్డవాళ్ళు అనుకుంటాం. సమాజం ఎప్పుడు అలాగే. కానీ అందరిలాంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు. యేసు ప్రభు వచ్చిందే పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి. ప్రియమైన వారలారా, ఈ పరిసయ్యులు అందరూ కూడా అంటారు, అప్పుడు యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అరణ్యంలో విడిచిపెట్టి ఒక గొర్రెను వెతకరా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉపమానమును ఆయన తెలియచేయడానికి కారణం ఏమిటి? ఆ గొర్రెను వెతుకుతాడంట. ఆ గొర్రె ఎక్కడ ఉందో ఆయన వచ్చి వెతుకుతాడు. మొదటగా దేవుని 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవడం అనే దాన్ని మనం గూఢార్థము చూసినట్లయితే, దేవుడి దగ్గర సమస్తము ఉంది. దేవదూతలు ఉన్నారు, ఆకాశం భూమి కింద సమస్త జీవులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి జీవుల మధ్యలో ఒకే ఒక్క జీవి తప్పిపోయింది. అదే మానవ జాతి. ఆదాం అనే ఒక్క వ్యక్తి, ఆయన సంతానం తప్పిపోయారు. వాళ్ళని వెతకడానికి కోసం ఆ ఒక్క గొర్రె కోసం ఈ భూమికి వచ్చాడు. మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, యేసు ప్రభు ఒక మనిషి కోసం వచ్చాడా అంటే, అవును దేవుని బిడ్డలారా, ఆదాం అనే ఒక్క మనిషిలోంచే మనమంతా ఉన్నాం.
దానికే ఒక పాట నేను రాశాను. ఆదాము నుండి మరి భూమిలో ఉండే మనుషులందరూ కూడా వచ్చారని చెప్పి మార్గం ఒక్కటే అని ఒక పాటను కూడా రాయడం జరిగింది. ప్రియులారా, ఆదాం అనే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి తప్పిపోయాడు దేవుని యొక్క సమూహము నుండి. 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చింది. కారణం ఏమిటంటే ఆదాం అనే వ్యక్తిని రక్షించడానికి. ఈరోజు నీలో నాలో ఆ ఆదాముని దేవుడు వెతుకుతున్నాడు. యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తి? తన గొర్రె మీద శ్రద్ధ కలిగిన వ్యక్తి, తన గొర్రెను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి. తన గొర్రె అంటే ఆయనకి ఎంతగానో ప్రేమ. దాన్ని కనిపెట్టే వరకు వెతుకుతున్నాడు. ఆ గొర్రె ఎక్కడ వెళ్తుందో, ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఇరుక్కునిందో, ఎక్కడ దాగి ఉందో ఆ దేవాతి దేవుడు ఆ గొర్రె కోసం వస్తున్నాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు తన గొర్రెను కనిపెడతాడు. ఆయన కనిపెట్టి వాటిని రక్షిస్తాడు. ఆ ఉపమానములో మనం చూసినట్లయితే 2000 సంవత్సరాలకు ముందు దేవుని బిడ్డలారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది, మనుషుల్ని దేవుని దగ్గర చేర్చడానికే యేసు ప్రభు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానం అంతటి మనం చూసినట్లయితే గొర్రె ఎందుకు తప్పిపోయింది? మరి ఇంకో చెడ్డ కుమారుడు స్టోరీ కూడా మనకి మరి లూకా సువార్తలో వస్తుంది. తప్పిపోయిన కుమారుడు దారి తప్పిపోయాడు. ఎందుకు ఈ కుమారుడు కూడా తప్పిపోయాడు, ఈ గొర్రె కూడా ఎందుకు తప్పిపోయిందంటే తన ఇష్టానుసారంగా చేసిన గొర్రెలు అన్నీ కూడా తప్పిపోతాయి. తన మనసుని తాను నమ్ముకున్న గొర్రెలన్నీ కూడా దారి తప్పిపోతాయి. ప్రియమైన వారలారా, ఈరోజు నీవు కూడా ఈ వాక్యం వింటూ ఉంటావు. ఈ వాక్యములో ఉంటున్న సత్యాన్ని గ్రహించు. యేసు ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. నా గొర్రె ఎక్కడ? ఆయన అడుగుతున్నాడు. నా గొర్రె ఎక్కడ? వేర్ ఈస్ మై షీప్? ఎక్కడుంది నా గొర్రె? ఈరోజు ప్రియమైన వారలారా, మిమ్మల్ని యేసయ్య చూస్తున్నాడు. మిమ్మల్నే చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడున్నావా నా గొర్రె? ఇక్కడున్నావా నీవు? నిన్ను నేను వెతికి వచ్చాను. నువ్వు దాగి ఉండొచ్చు, నువ్వు పారిపోయి వచ్చి ఉండొచ్చు, నువ్వు అటు ఇటు తిరుగుతూ అర్థం కాని పరిస్థితిలో ఉండొచ్చు, ఇరుకున పడి ఉండొచ్చు. యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నావు నా గొర్రె? ఎక్కడున్నావు? ప్రియమైన వారలారా, నిన్ను వెతికి వచ్చే ఒకే ఒక్కరు ఎవరైనా ఉన్నారు తెలుసా? యేసు ప్రభు మాత్రమే. మన అందరి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, మనం ఘనముగా ఉన్నప్పుడు ఎంతోమంది వెతికి వస్తారు కదా. పదవిని పోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తే వాళ్ళని ఎవ్వరు వెళ్ళి కలవరు. మరలా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళు యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. కానీ ఓడిపోయారంటే 4 సంవత్సరాల వరకు వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు పదవిలో లేదు. అప్పుడు వాళ్ళకి జీవితం అంటే ఏమిటో, పదవి ఎంత ముఖ్యమో అని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అధికారం లేకపోతే ఎమ్మెల్యేలైనా వాళ్ళు వెతికిరారు. దేవుని బిడ్డలారా, గ్రహించండి, బాగా తెలుసుకోండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇష్టానుసారంగా వెళ్ళి నువ్వు ఇరుక్కుపోయిన గొర్రెగా ఉంటున్నావా? శ్రమల్లో చిక్కుకున్న గొర్రెగా ఉంటున్నావా? యేసయ్య నిన్ను వెతికి వస్తున్నాడు. లేదు యేసు ప్రభువా, నేను పాపం చేశాను, నేను తప్పులు చేశాను, నేను నరకానికే పాత్రుని అని చెప్పి చెప్పబాక. ప్రభు నిన్ను వెతికి వస్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యమును ఆఖరి వరకు వీక్షించండి. ఘనమైన అద్భుతాలు మీ జీవితంలో జరగబోతా ఉన్నాయి. మరి దేవుని బిడ్డలారా, ప్రభువు ఎందుకు మనల్ని వెతుకుతున్నాడు? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆదాముని ఆయన వెతికి వచ్చాడు? బాగా ఒక విషయాన్ని గమనించండి. దేవుని బిడ్డలారా, ఆ గొర్రెను కనిపెట్టినప్పుడు ఆయన తన మందలో చేర్చడానికి దాన్ని పైకెత్తుకొని ఆయన మోసుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గొర్రెను ఎంతో ప్రేమించే దేవుడు ఆయన. నిన్న ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రభువుకి మనమంటే ఎనలేని ప్రేమ. చాలామంది గ్రహించరు. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు చాలా ఇష్టమైన వ్యక్తి. దేవుడు నువ్వంటే ఎంతో ఇష్టపడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన గొర్రె. నిన్ను చేర్చుకోవడానికి ఆ ప్రభువు నీ జీవితంలో వస్తున్నాడు. నిన్ను కనిపెడతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నిన్ను వెతికి వస్తాడు. ప్రభు నిన్ను వెతికి వచ్చే దేవుడు. చూడండి, ఆ గొర్రెను కనిపెట్టినప్పుడు ఆ గొర్రెను ఎత్తుకొని తన భుజం మీద వేసుకొని సంతోషముగా అనేకులకు విందు చేస్తాడంట. హల్లెలూయా. నీ జీవితము ఈరోజు యేసు ప్రభుకు దూరంగా ఉండి
అది కన్నీళ్ల బ్రతుకుగా మారిపోయి ఉండొచ్చు. అది దుఃఖములో, కన్నీరులో, కలతలో నిండిపోయి ఉండొచ్చు. యేసయ్య దగ్గర వచ్చి నువ్వు ఈరోజు నిలబడాలి. ప్రియమైన వారలారా, బైబిల్ మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మనకు దొరుకు సమయంలో ఆయనకు మనము దగ్గరగా వెళ్ళిపోవాలంట. ఆయన మనకు దొరికేటప్పుడు మనం వెంటనే ఆయన్ని హత్తుకోవాలి. ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం ఆయన స్వరం వినాలి. ప్రియమైన వారలారా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు సమీపముగా వస్తున్నాడు, నీకు దగ్గరగా వస్తున్నాడు. ఆమేన్. నమ్ముతున్నారా? ఈరోజు నువ్వు దేవుని గొర్రెగా ఉన్నావు. ఆమేన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్ళలో ఉంటావు. ఒక్కసారి ఆయన స్వరం విను, ఆయన స్వరానికి స్పందించు. ఆయన మాట్లాడుతుండగా వెంటనే లోబడు. ఎక్కడ మరుగై ఉన్నా వెంటనే ప్రభువా నేను ఇక్కడ ఉన్నానని పరిగెట్టుకొనరా. సమూయేలుతో వచ్చి దేవుడు మాట్లాడతాడు. సమూయేలు సమూయేలు అంటాడు. సమూయేలుకి అర్థం కాదు, ఎవరో మానవులు పిలుస్తున్నారని చెప్పి ఏలీ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్తాడు. మనం ఈ సంఘటనని మరి 1 సమూయేలు గ్రంథం మొదటి ఒక 5 అధ్యాయాలు చదువుకున్నట్లయితే దాంట్లో మనకి విషయం తెలియజేయబడుతుంది. సమూయేలు అనే చిన్న బాలుణ్ణి దేవుడు వచ్చి పిలుస్తాడు. తన బిడ్డలు ఎవరో ఆయనకు తెలుసు. సమూయేలుకి అర్థం కాదు దేవుడు మాట్లాడుతున్నాడని, ఎందుకంటే మొదటిసారి అది మాట్లాడు. వెంటనే నేరుగా పరిగెట్టుకొని ఏలీ దగ్గర అడిగినప్పుడు 2-3 సార్లు ఏలీ ఏదో అంటాడు. 4వసారి చెప్తాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈసారి నేను వింటున్నాను ప్రభు చెప్పండి అంటాడు. ఎప్పుడైతే సమూయేలు ఆ మాట చెప్తాడో దేవుని బిడ్డలారా, యెహోవా సమూయేలుతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం స్పందించాలి. ఆయన పిలుస్తున్నాడు, ఎక్కడ ఉన్నావు నా గొర్రె, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, నువ్వు సురేషో రమేషో ఎవరైనా సరే, నువ్వు చిన్నవాడివో పెద్దవాడివో, నువ్వు ఎవరైనా సరే, నువ్వు సహోదరివో సహోదరుడవో, నువ్వు తల్లివో తండ్రివో ఎవరైనా సరే, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు? చూడండి దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాటకు మీరు స్పందిస్తే మీరు యేసు ప్రభు భుజములో ఉంటారు. మీరు ఏడుస్తూ ఉండే పరిస్థితి పోయి మీరు ఆయన భుజములో ఎత్తుకొని మీకోసం ఆయన పార్టీ ఇస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సంతోషం. అంటే ఆయన స్వరానికి నువ్వు స్పందించాలి. ఆయన సమీపముగా ఉన్నప్పుడు నువ్వు ఆ ఒక విషయాన్ని గ్రహించి ఆయన స్వరానికి లోబడి, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను రక్షించు, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం అందరూ చెప్తాం, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని వేదనలు ఉన్నాయి. యేసయ్య వచ్చింది కష్టాలు తీర్చడానికే కదా. ఎవరి చేతుల్లో నువ్వు బానిసగా ఉండవో అక్కడ నుంచి విడిపించడానికే కదా ఆయన వెతుకుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? యేసు ప్రభు వెతుకుతున్నాడు. నీలో కూడా ఆదాముని దేవుడు చూస్తున్నాడు. నా చేతులతో సృష్టించాను, నేనే జీవాన్ని ఇచ్చాను. ఆదాము సంతానం ఎంతమందిగా మారారే, ప్రతి బిడ్డ కూడా ఆదాము సంతానమే కదా అని ఆ ప్రభు నిన్ను వెతికి వస్తున్నాడు. ఈరోజు నువ్వేం చేయాలి? నీ కష్టమంతా మారబోతుంది. ఆమేన్. నీ కొరకే కదా ఈ మాటలు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, గ్రహించండి, ప్రభు నేను ఇష్టపడుతున్నాడు. ప్రభు నువ్వంటే ఎంతో ఆనందిస్తున్నాడు. నీ కొరకు ఆయన అనేకులకు విందు చేస్తాడు. పరలోకములో గంతులు వేసి దేవదూతలు నాట్యం వేస్తారంట నిన్ను కనిపెడితే. నిన్ను కనిపెట్టడం ఆయనకి ఆనందం. నిన్ను మరలా తీసుకొచ్చి మందలో చేర్చుకోవడం దేవునికి ఇష్టం. మీరు ఎంతమంది దేవుని ఆలయానికి వెళ్ళకుండా ఆగిపోయారు? మీరు ఎంతమంది ప్రార్థన చేయడం మానేశారు? దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది బైబిల్ ఎత్తకూడదు, నేను పెద్ద పాపాలు చేశానని చెప్పి దూరంగా ఉన్నారు? ప్రియమైన వారులారా, ఈరోజే మీరు మారు మనసు పొందాలి. దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడే మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆమేన్. విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, వస్తారా ఆయన దగ్గరికి? యేసే దగ్గరికి రండి. నువ్వే ఆయన గొర్రె. ఒకసారి చెప్తావు గట్టిగా, నేను యేసు ప్రభు గొర్రెను. యేసయ్య ఈరోజు నన్ను కనిపెట్టాడు. ఆ కాలంలో ఏలీ చేసినట్లు నేను నీకు దారి చూపిస్తున్నాను. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కొరకు ఇంటికి ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడి నిన్ను తన వైపు లాగుతున్నాడని అర్థం చేసుకో. నీ కన్నీరన్నీ అయిపోతుంది.
నీ బాధలన్నీ ముగించిపోతుంది. ఈ రోజుతో నీ సమస్య సాల్వ్ అవుతుంది. నమ్మినట్లయితే నాతో కలిసి ఏకీభవించు. ప్రియమైన వారులారా, నేను కూడా నీ వలె కష్టాల్లో ఉన్నప్పుడు యేసయ్య నన్ను వెతికి వచ్చాడు. ఆయన స్వరానికి నేను విడువకుండా ఆయనకి నేను స్పందించాను. ప్రభువా నన్ను ఆదుకో. ఆయన చెప్పాడు, నేను వచ్చిందే నీకోసమే. హల్లెలూయా కదా. ఆ గుడ్డివాడు అరుస్తాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. ఎంత మంచి మాట అండి. మీరు అడగండి, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నీ జీవితంలో రాబోతున్నాడు. అదేలాగా ఎవరికైనా అనారోగ్యం ఉంటే, ఇంట్లో దుష్ట శక్తులతో పీడించబడుతుంటే, ప్రార్థన చేసేటప్పుడు మీ ఇంట్లో ఎక్కువగా టీవీ వాల్యూమ్ పెట్టి మీరు కూడా మోకాళ్ళేసి ఐక్యపడండి. ఎనీ ప్రాబ్లం, జాబ్ లేకుండా ఉంటాయి, లైఫ్లో సెటిల్ కాలేని వాళ్ళు, ఇంతవరకు మ్యారేజ్ పెళ్ళి విషయంలో ఆటంకంగా ఉండేవాళ్ళు, కన్నీరుతో ఉండేవారు, మానసిక ఒత్తిళ్ళు ఉండేవారు, బ్రెయిన్ సమస్య, క్యాన్సర్, ఇంకా కిడ్నీ సమస్యలు ఏది ఉన్నా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకుతుంది. God will heal you. Amen. Right now you will receive the miracle. Yes. ఈరోజే ఇప్పుడే నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. కళ్ళు మూస్తారా? మోకరించండి. మోకరించలేని వాళ్ళు మనస్ఫూర్తిగా కళ్ళు మూసి ఐక్యపడండి. ప్రార్థన చేస్తాను. జీవము గల దేవుడా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పిపోయిన గొర్రెను వెతికేవాడివి నీవు నాయన. నీ బిడ్డలను వెతికి వస్తావు. ప్రియమైన సోదర సోదరులు ఈరోజు ఎంత దుఃఖములో ఉన్నారో నీకు తెలుసు. వాళ్ళని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఈ బిడ్డలు ఎంతమంది వాక్యం విన్నారో వాళ్ళందరినీ చేర్చుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు పడిపోయి ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో వారు నలిగిపోతున్నా వాళ్ళని బయటికి తీసుకురండి. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. పెద్ద విడుదలను వీరికి ప్రకటిస్తున్నాను తండ్రి. అదేలాగా ఎవరి జీవితంలోనైనా వ్యాధులు ఉన్నట్లయితే, క్యాన్సర్ సమస్యలు ఉన్నట్లయితే, నైనా గర్భస్రావ సమస్య ఉన్నట్లయితే, ఇంతవరకు పిల్లలు నిలబడకుండా నైనా 3 నెలలు గర్భవతిగా ఉండడం, మరలా అవి కోల్పోవడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, బ్రెయిన్లో ట్యూమర్స్, నైనా ఇతర సమస్యలు ఉన్నట్లయితే, నైనా కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, నైనా పక్షవాతముతో పడకలో పడకైపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, తీరని సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే, తీరని తలనొప్పి ఏదైనా ఉన్నట్లయితే నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇది మాత్రం కాకుండా ఏ చీకటి శక్తి అయినా, ఏ దురాత్మ అయినా, ఏ అపవిత్ర శక్తులు, మంత్రశక్తులు అయినా వీరి జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. దేవుని నామములో అవన్నీ కూడా వెళ్ళిపోవునగాక. వ్యాధుల్లారా, ఓ వ్యాధుల్లారా, మీరందరూ కూడా యేసు నామములో వెళ్ళిపోండి వీరి జీవితం నుంచి. యేసు రక్తమును వారి మీద దేవుడు ఈరోజు ప్రోక్షిస్తున్నాడు. రైట్ నా ఇప్పుడే పొందుకో దేవుని శక్తిని. శరీరమా లోబడు యేసు నామములో పరిపూర్ణ విడుదలను ప్రకటిస్తున్నాను. వారి గృహాల్లో ఏదైనా మంత్రశక్తులు, చీకటి శక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోవునుగాక. ఈరోజు ఈమె దేవుని గొర్రెగా మార్చబడింది. ఈ బిడ్డ దేవుని గొర్రెగా మార్చబడ్డాడు. వీళ్ళ మీద ఏ దురాత్మలకు అధికారం లేదు. పరిపూర్ణ స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నా ప్రార్థన విని ఉన్నాడు. ఆమేన్. నాయనా, మీరు అద్భుతం చేస్తున్నందుకు కోటాన కోటి స్తోత్రం. దీవిస్తున్నాను. యేసు నామములో ప్రార్థనతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన విన్నాడు. మీకు అద్భుతం చేస్తున్నాడు ఈరోజు. కాబట్టి మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు తప్పక నాకు తెలియచేయండి. నేను, నా కుటుంబం, మా సంఘం మీ కొరకు మేము ప్రార్థిస్తాం, స్తుతిస్తాం. ఈరోజు రాత్రి, మరి రేపు ఉదయం, రేపంతా కూడా ప్రార్థనలో ఉంటాం. మీరు ఫోన్ చేయండి, మీ సమస్యలు మాకు తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తాం. కొంత సమయం మీకు ఫోన్ కలవకపోతే కొంత సమయం ఆగి చేయండి, మేము తప్పక ప్రార్థిస్తాం. దేవుని బిడ్డరా, ఈ సేవ దేవుని మీద ఆధారపడి జరుగుతున్న సేవ కాబట్టి మీ ప్రార్థనలు మొదటగా మాకు అవసరం. మీరు ఎంత ప్రార్థిస్తారో, ఎందుకంటే ధనము కన్నా ప్రార్థన ముఖ్యం. ప్రార్థనతోనే సమస్తం సాధ్యం. మీరు చేసే ప్రార్థన ప్రతిరోజు మీరు ఒక 5 నిమిషాలు నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇట్స్ అ ఇండివిజువల్ మినిస్ట్రీ.
మరి ఈ సమస్యలు పోవాలంటే మీ ప్రార్థన సపోర్ట్ నాకు కావాలి. దయచేసి మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను భావించి నా కొరకు ప్రార్థిస్తారని నమ్ముతున్నాను. మీ సమస్యలు తెలియచేయండి, నేను ప్రార్థిస్తా. దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. విసిగి వేసారి ఉన్నారా? ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నారా? పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారా? అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, దేవుని శక్తిని చూడాలని ఉందా? మీ కొరకు తిరుపతి ప్రాంతంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన అద్భుత సంఘం లివింగ్ గాడ్ మిరకిల్ సెంటర్. యవ్వన కాలంలో దేవునిచే పిలువబడిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ డానియల్ అబ్రహం గారిచే ప్రారంభించబడి గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో పరిచర్యలు జరుగుతున్నవి. ప్రతి ఆదివారం తిరుపతిలో 2 ఆరాధనలు జరుగుతున్నవి. ఉదయం 8 గంటలకు తమిళ ఆరాధన మరియు ఉదయం 10:30 తెలుగు ఆరాధన. ఇప్పటికే అనేకులు పాల్గొని అద్భుత స్వస్థతలను, విడుదలను పొందుతున్నారు. ప్రతి ఆదివారం ప్రొజెక్టర్ ద్వారా వీడియోలను చూస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి దీవింపబడడానికి నేడే పాల్గొనండి. దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సెల్ నంబర్ 7093900365 9397924365. మా చిరునామా లివింగ్ గాడ్ మిరాకల్ సెంటర్, డోర్ నంబర్ 1-45/A3, 2వ అంతస్తు, నీలా మహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, తిరుపతి 517501. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365. మా ఫోన్ నంబర్స్ 7039000365 మరియు 9397924365.